సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే అంటే ఆల్రెడీ కన్సల్ట్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సురేష్ గారిని. అందులో ఒక ఫ్యామిలీ కూడా రావటం జరిగింది. వాళ్ళకి ఏమనిపించింది, ఏ విధంగా వాళ్ళు వేదిక ఆస్ట్రాలజీ త్రూ సాటిస్ఫై అయ్యారు అనేది ఈరోజు వారి మాటలో అడిగి తెలుసుకుందాము. నమస్కారం సురేష్ గారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. నమస్కారం సార్. సార్, జనరల్గా సురేష్ గారిని మీరు ఏ విధంగా కలిశారు? అంటే ఆయన స్టడీ చేసిన తర్వాత మీకు ఎగ్జాక్ట్గా అనుకున్నది వచ్చిందా? ఫస్ట్ సురేష్ గారిని అసలు ఎలా కలవడం జరిగింది అనేది ఐ థింక్ దానికి మనం ఒకసారి ఆలోచిస్తే, ఇప్పుడు మనకి ఏదైనా సమస్య వచ్చింది, నా వేలికి దెబ్బ తగిలింది, ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్తాను, కాలు విరిగింది అనుకోండి, ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళాలి. ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఏ డాక్టర్ మంచివాడు, ఏ డాక్టర్కి వెళ్తే మనకి ట్రీట్మెంట్ కరెక్ట్గా అవుతుంది అన్నది ఇప్పుడు సర్వసాధారణం. ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏంటంటే మనకి చాలా వీడియోలు అవి అందుబాటులో ఉంటాయి. సో ఎవరు మంచి ఎవరు చెడ్డ అన్నది తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది. అందుకని కొంచెం విచక్షణ జ్ఞానం కనుక మనం అప్లై చేసి వీడియోలు చూసి విశ్లేషిస్తే మనకి ఇది కరెక్ట్గా ఉంది, ఇది ఈయన చెప్పింది చాలా సమయోచితంగాను ప్లస్ ఇన్ డెప్త్ స్టడీ దీనిలో ఉంది మనకి ఎప్పుడైతే అనిపిస్తుందో దట్ విల్ బి ఇంప్రెసివ్. ఆ విధంగా జరిగింది. ఇది యాదృచ్ఛికంగానూ ఎవరో రికమెండ్ చేసిందో అవల, నేనే చూసి 4-5 చాలా, 1 కాదు 2 కాదు చాలా వీడియోలు చూస్తాను. నార్మల్గా సిన్స్ ఐ బిలీవ్, నాకు నమ్మకం ఉంది కాబట్టి ఈ సబ్జెక్టే కాదు వేరే సబ్జెక్టులో కూడాను జ్యోతిష్యానికి సంబంధించినవి నేను చూస్తూ ఉంటాను. ఇప్పుడు నాకే సమస్య వచ్చింది కాబట్టి నాకెవరు మంచి డాక్టర్ అని వెతుకుతూ ఉంటే ఐ ఫెల్ట్ దట్ సురేష్ ఈజ్ ద బెస్ట్. ఆ విధంగా అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, మరి మీరు అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీకు అనుకున్న విధంగా దానికి తగ్గట్టే ఆయన చెప్పడం జరిగిందా? ఎస్, సింపుల్గా చెప్పాలంటే అవును. పోతే ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో దాని 100% ఉన్నాయా అన్నది ఇప్పుడు డాక్టర్ దగ్గరికి, అదే లెట్ మీ టేక్ ద సేమ్ ఎగ్జాంపుల్. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్ టేక్స్ టైమ్, ఇస్ ఇట్ నాట్? హీ విల్ ప్రిస్క్రైబ్ ద మెడిసిన్, he will understand the symptoms from you. Yes. Then based on that he will give you the medicine, and the medicine also will take some time to react. Yes. Similarly remedies. సో అదే విధంగా ఈయన చెప్పింది అసలు ప్రాబ్లం విని ఏమిటి అన్నది ఆయన మమ్మల్ని ఏమి అడగకుండా ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా జరిగింది, ఈ విధంగా అయి ఉండాలి, ఆ గెస్ వర్క్లో ఈజ్ పర్ఫెక్ట్. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మాకు చాలా మంచిగా అనిపించింది. మాకు ఆ ఇంప్రెషన్ మాకు ఫస్ట్ అంటే నా ట్రయల్స్లోనే తెలిసింది. దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ హియర్. అమ్మా, మీరు కూడా వినుంటారు కదా, మీరు కూడా తెలుసుకున్నారు కాబట్టి అడుగుతున్నాను. మీకు ఎలా అనిపించింది? కొత్తగా ఎవరైనా ఎందుకు సురేష్ గారిని చూస్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది మామూలుగా. మీకు ఎలా అనిపించింది? మీరు సజెస్ట్ చేస్తారా సురేష్ గారిని? తప్పకుండా, ఎందుకంటే ఇవాల్టి రోజుల్లో ఎందుకు ఇలా జరుగుతుందని చాలా క్లియర్గా చెప్పారు. ముందు నుంచి కూడా ప్రాబ్లమ్స్ ఉంది, కానీ ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎందుకు జరుగుతుంది అన్నది చాలా క్లియర్గా చెప్పారు. దాంతో చాలా మంచిగా అనిపించింది. ఏం చెయ్యాలని కూడా చెప్పారు, రెమెడీ కూడా చెప్పారు. కాబట్టి అది చెయ్యాలి, చేస్తాము. చాలా మంచిగా అనిపించింది. వెరీ హ్యాపీ అండి. యా, గ్రేట్ ఆఫ్ యూ సార్ సురేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి థ్యాంక్స్ అండి. పెద్దవారు అంటే చాలా జీవితాన్ని చూసిన తర్వాత కూడా ఎందుకు ఇలా అవుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం ఒక్కొక్క మంచి, అంటే జనరల్గా మనం డాక్టర్స్ని ఏ విధంగా అయితే చూసుకుంటూ సెర్చ్ చేస్తూ ఉంటామో, మన హెల్త్ కండిషన్స్ ఏ విధంగా అయిపోతుందో మనకు సిమ్టమ్స్ తెలిసినప్పుడు ఎలా అయితే సెర్చ్ చేస్తూ ఉంటామో, అకార్డింగ్ టు వేదిక ఆస్ట్రాలజీ, సో ఒక ఆస్ట్రాలజర్ ఉంటే బెటర్గా ఉంటుంది అనుకుని మీరు చూస్ చేసుకుని సురేష్ గారిని తీసుకోవడం జరిగింది. మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. ఎలా సార్, అంటే ఇద్దరు పెద్దవారు, వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి, ఏం చెప్తారు? సో వాళ్ళని చూడంగానే మా అమ్మ మా నాన్నలాగా అనిపించారు నాకు. చక్కగా వచ్చేసి కూర్చొని స్మైలీగా ఉండి వాళ్ళ ఫేస్లో ఆ బ్రహ్మ తేజస్సు, చాలా నియమ నిష్టలతో ఉంటారు. నాకు వెంటనే అర్థమైపోయింది. చూసిన వెంటనే మీ అమ్మాయి గారు అడిగితే ఎస్ అని చెప్పారు. వెంటనే నాకు విత్ ఇన్ 15 minutesలో నా కన్సల్టేషన్ మొత్తం క్లోజ్ చేసేసాను వాళ్ళతో. ప్లానెట్స్ని వినాలన్నమాట. వాళ్ళు జనరల్గా ఆస్ట్రాలజర్ నుంచి వాళ్ళు చెప్పకుండా అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆస్ట్రాలజర్కి ఉన్న టిపికల్ కేసు ఏంటంటే
ప్రతిదీ మేమే చెప్పాలనుకుంటారు. జ్యోతిష్ జ్ఞానం అంటే అది అంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాళ్ళు చెప్పకుండానే అన్ని దాదాపు 99% మొత్తం గెస్ట్ చేసి పెట్టేస్తాం. బట్ ప్రాక్టికల్గా వాళ్ళ దగ్గర నుంచి కూడా 1-2 క్లూస్ వస్తే ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో నేను ఏదైతే జ్యోతిష ప్రకారం అనాలిసిస్ చెప్పానో ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పినన్ని మ్యాచ్ అయినాయి నాకు. చాలా సంతోషం. అంత పెద్దవాళ్ళు రావటం, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇవ్వటం. నాకు కూడా అండి వేదిక్ ఆస్ట్రాలజీని ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి మీలాంటి పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ దొరకటం అనేది చాలా సింపుల్ అండి. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఇవన్నీ ప్లానెట్స్కి సంబంధించిందే. చదువుకుంటే స్కూల్ బుక్స్లో, కాలేజ్ బుక్లో అవన్నీ ఫిజికల్గా లేదా అంటే థియరీ ప్రకారం ఏదో చెప్తారు. వాళ్ళకి తెలిసింది కొంచెమే. వాళ్ళు ఏమంటారు, సూర్యుడు ఉన్నాడు అనేది దానికి సాక్ష్యం ఏమిటి? ఎండలో నిలబడితే కాలుతుంది. చంద్రుడిని చూస్తే ఏదో గర్ల్ ఫ్రెండ్ వేసుకుని సినిమా పాటలు పాడాలనిపిస్తుంది. దట్ ఈస్ ద ఓన్లీ ఎఫెక్ట్. కరెక్ట్. కనిపించనివి ఎన్నో ఉన్నాయి కదా. మనం పుట్టినప్పుడు ఏ ప్లానెట్ ఏ పొజిషన్లో ఉందో దాని ఎఫెక్ట్ పడుతుంది కదా. ఇప్పుడు ఎండ వస్తేనే కదా మీ చర్మం కాలేది. ఎస్. సో సిమిలర్లీ, సో వన్స్ యూ బిలీవ్ దాట్, యూ హ్యావ్ టు బిలీవ్ దిస్ ఆల్సో. వాటి ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అనేది యూ హ్యావ్ టు బి కన్విన్స్ ఫస్ట్. ఎస్. అదర్వైజ్ ఇట్ సౌండ్స్ అస్ట్రాలజీ కానీ జ్యోతిషం కానీ నమ్మకం కొంతమందికి ఎందుకు ఉంటుంది, కొంతమందికి ఎందుకు ఉండదు అన్నది ఇదే కారణం. దే డోంట్ వాంట్ టు బిలీవ్ వాట్ దే కెనాట్ ఫీల్. దట్ ఈస్ ద ప్రాబ్లం. రియలీ గ్రేట్ వర్డ్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఒక ఛాన్స్ ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక వేదిక్ ఆస్ట్రాలజీ త్రూ సురేష్ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.